20 రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. ఎవరు గెలుస్తారనే క్వశ్చన్ కి మరికొన్ని గంటల్లో ఆన్సర్ దొరకనుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 34 కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి ఎన్ని సీట్లు వస్తాయి? అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పుంజుకుంటుందా? డబుల్ డిజిట్ పక్కా అంటున్న బీజేపీ మాట నిలబెట్టుకుంటుందా? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొన్ని గంటల్లో సమాధానం దొరకనుంది. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,000 మంది సిబ్బంది కౌంటింగ్ విధులు నిర్వహించనున్నారు. మరో 50% మంది అడిషనల్ గా అందుబాటులో ఉండనున్నారు. అంతేకాదు 2,440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఈసారి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కౌంటింగ్ లో అత్యధికంగా చొప్పదండి, యాకుత్పుర, దేవరకొండలో 24 రౌండ్లుండగా అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక చేవెళ్ల, మల్కాజ్గిరిలో పోస్టల్ బ్యాలెట్ ఈ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఈసారి 2,80,000 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ స్పష్టం చేసింది. అల్లర్లు, హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఈఓ వికాస్ రాజ్. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉండనుంది. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేయనున్నారు అధికారులు. కౌంటింగ్ సెంటర్ దగ్గర అసలు క్వశ్చన్ లేదు. నోబడీ షుడ్ బి అలౌడ్ టు కమ్. సెక్షన్ 144 విల్ బి దేర్. నో అసెంబ్లీస్ విల్ బి అలౌడ్. వీఆర్ కీపింగ్ అన్ ఐ ఆన్ దాట్ అండ్ యాజ్ ఐ హ్యావ్ సెడ్, యాజ్ ఫార్ ఎస్ ద కౌంటింగ్ సెంటర్ ఇస్ కన్సర్న్, దాంట్లో 3 కార్డన్ సెక్యూరిటీ ఉంటుంది. అసలు అక్కడ అయితే ప్రాబ్లమే లేదు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఇట్ విల్ బి టోటలీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ police and CAPF also, central forces will also be there. A problem ఉండకూడదు. We are not anticipating any major issue, but we are keeping our eye on that. మొత్తంగా తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. ఎవరు గెలుస్తారని మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. మరోవైపు నేతల్లో హై టెన్షన్ మొదలైంది. బయటకు గెలుస్తామని ధీమాగా చెబుతున్నా లోపల మాత్రం టెన్షన్ పట్టుకుంది.